యూనిట్ ఆన్ అవ్వగానే డిస్ప్లేలో షో చేస్తుంది టోటల్గా. ఓకేనా, ఆన్ అయ్యి తర్వాత బంద్ అయిపోతాయి అన్నీ. మీకు మామూలు 1 2 3 ఇంకా పవర్ ఆన్ బటన్ ప్లస్ యూవీ ఆన్ 24/7 టెంపరేచర్ కూడా ఆన్ ఉంటుంది సార్. ప్లస్ ఏమేమి వర్క్ చేస్తా అని చెప్తాను మీకు. ఇది వచ్చేసి పవర్ బటన్ సార్. పవర్ బటన్ వర్క్ ఏంటంటే యూనిట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకో వర్క్ ఏం చేస్తుందంటే సార్ పవర్ బటన్ సపోజ్ మీకు ట్యాబ్ నుంచి వాటర్ రాలేమనుకోండి సార్. ఇప్పటి నుంచి వాటర్ రాకపోతే ఏమవుతా అంటే ఆఫ్టర్ 2 or 3 minutes తర్వాత బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకేనా, ఎందుకు బ్లింక్ అవుతుందంటే ఇన్పుట్ నుంచి వాటర్ రావట్లేదు అన్నట్టు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది లోపల సెన్సార్ ఉంటుంది ఒకటి ఎల్పిఎస్ కనెక్షన్ అని. ఎల్పిఎస్ వాటర్ అందకపోతే ఏమవుతుంది బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. అది అప్పుడు మీకు వాటర్ చెక్ చేసుకోవాలి, మీకు ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది లేవా. సపోజ్ వాటర్ రాలేమనుకోండి సార్, వాటర్ రాకపోతే యూనిట్ ఆఫ్ చేసి వాటర్ వచ్చాక ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అక్కడ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆఫ్ చేసిన పర్లేదు, అక్కడ ఆఫ్ చేసిన పర్లేదు. ఓకేనా, ప్లస్ మీకు ట్యాప్ నుంచి వాటర్ వచ్చినాయి అయినా కానీ బ్లింక్ అవడం స్టార్ట్ అయింది అనుకోండి సార్. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇక్కడ ప్రీ ఫిల్టర్ వర్క్ అవ్వట్లేదు అన్నట్టు. ఓకే, ప్రీ ఫిల్టర్ వర్క్ ఏంటి అంటే సార్ మా ఊళ్ళో ట్యాప్ నుంచి వచ్చే డస్ట్ను దానిలో వచ్చేది కెమికల్స్ మొత్తం తీసేసి అవుట్పుట్ పంపిస్తుంది. ఓకే, ప్రీ ఫిల్టర్ వర్క్ అది. ఓకే సార్, ప్రీ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేయాలి సార్? ఎవ్రీ 6 months ఒకసారి చేంజ్ చేయాలి. ఎవ్రీ 6 months చేంజ్ చేయాలి. మీ కంపెనీ నుంచి ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది సర్వీస్ అనేది. కంపెనీ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, టెక్నీషియన్ కాల్ చేస్తారు, సార్ మీకు 6 months సర్వీస్ అవైలబుల్ ఉంది సార్, సర్వీస్కి రావచ్చా అంటే రమ్మంటే వచ్చేసి రిప్లై చేసి జనరల్ చెకప్ చేసి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ కంపెనీ నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చింది, మెయిల్ కూడా వచ్చింది సర్వీస్ రిక్వెస్ట్, అయినా మీకు కంపెనీ నుంచి కాల్ లేదు అనుకోండి సార్, టెక్నీషియన్ కాల్ చేయాలి సపోజ్, మీరు ఏం చేయాలంటే మీకు కస్టమర్ కేర్ కాల్ చేసి రిక్వెస్ట్ రేజ్ చేయాలి. ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ పైన. ఒకవేళ మీ కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీకు కలవలేదు అనుకోండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, అది స్కాన్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అవ్వగానే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కన్సర్న్ ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ అనేది రేజ్ అవుతుంది. ఓకే సార్, దాని వర్క్. ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ ఇండికేషన్ సార్. ట్యాంక్ ఫుల్ అని సింబల్ చూపిస్తుంది, బకెట్ సింబల్ వస్తుంది ఇక్కడ. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 liters స్టోరేజ్ ఉంటుంది సార్. 10 liters ఫిల్ అవ్వడానికి ఎంత పడుతుంది సార్? మీకు ఇన్పుట్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్పుట్ ప్రెషర్ ఎంత వస్తే అంత స్పీడ్గా ఫిల్ అవుతుంది. సపోజ్ మీకు ఇప్పుడు ప్రెషర్ బాగుంది కాబట్టి మీకు 6th floor అపార్ట్మెంట్ కాబట్టి మీకు మ్యాక్సిమం 10 to 15 minutes ట్యాంక్ మ్యాక్సిమం 10 minutes ఫిల్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఓల్డ్ అయినా కొద్దీ మీకు టైమింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఫిల్టర్స్ బ్లాక్ అయ్యి ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మామూలు ఇన్పుట్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. 10 liters స్టోరేజ్ ఉంటుంది సార్, దీనిలో 0 wastage ఉంటుంది. ఓకేనా సార్, ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూవీఆన్. యూవీఆన్ అనేది ఎప్పుడు వస్తుంది సార్? మామూలు యూనిట్ రన్నింగ్ అయినప్పుడే వస్తుంది. యూనిట్ ఒకవేళ ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకోండి, యూవీఆన్ బంద్ అయిపోతుంది, దాని వర్క్ అది. ప్లస్ ఇంకో వర్క్ ఏంటంటే సార్ యూవీఆన్ ఏంటంటే యూవీ ల్యాంప్. ఒకవేళ మీకు ప్రాపర్ వర్కింగ్ అవ్వాలి అనుకోండి, యూవీ ల్యాంప్ లోపల ప్రాపర్గా వర్కింగ్ అవ్వకపోతే యూవీఆర్ అనేది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ప్లస్ ట్యాంక్ ఫిల్లింగ్స్ ఆగిపోతుంది. ఓకేనా, యూవీ ల్యాంప్ వర్క్ ఏంటంటే సార్ మామూలు మీకు ఇన్పుట్ నుంచి వచ్చే డస్ట్ను ప్రీ ఫిల్టర్ రీప్లే చేస్తుంది కదా, దానిలో ఇంకా 2 filters ఉంటాయి, ఎక్స్ట్రా 3 filters ఉంటాయి మొత్తం టోటల్గా. 3 filters ప్యూరిఫికేషన్ అయ్యాక తర్వాత యూవీ ల్యాంప్కి వెళ్తుంది. యూవీ ల్యాంప్లో దాని బ్యాక్టీరియా తీసేసి అవుట్పుట్కి వెళ్ళి ట్యాంక్లోకి పంపించేస్తుంది, దాని వర్క్. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్టర్ ఇండికేషన్. ఇది ఫిల్టర్ ఇండికేషన్ యూవీఎస్సిపిఏ ఆరెంజ్ సింబల్స్ వస్తున్నాయి కదా సార్. అదే ఆరెంజ్ సింబల్స్ ఎప్పుడు అంటే మామూలుగా మీకు ఫిల్టర్స్ రీప్లేస్ కోసం అది ఇండికేషన్ సార్. అది ఎప్పుడు వస్తాయి సార్? మామూలుగా యూసేజ్ని బట్టి వస్తాయి. ఈ మామూలుగా యూవీలో ఏంటంటే మీకు యూసేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే 6 months రావచ్చు, 8 months రావచ్చు, 1 year రావచ్చు. వచ్చినప్పుడు ఫిల్టర్స్ రీప్లేస్ చేసుకోవాలి సార్. అవును సార్, ఫస్ట్ 1 yearలో ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 yearలో ఫిల్టర్స్ మాత్రం వారంటీ ఉండదు సార్. అంటే ఫిల్టర్స్ బ్లాక్ అయిపోతే ఫిల్టర్ చార్జెస్ ఉంటాయి ఫస్ట్ 1 yearలో. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు వారంటీ ఏఎంసీ రెన్యువల్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు వారంటీలో అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి A to Z. ఇప్పుడు మాత్రం ఫస్ట్ 1 yearలో మాత్రం ఫిల్టర్స్ మాత్రం చార్జెస్ ఉంటాయి. ఓకే సార్, మీకు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుందండి సార్? మీకు ఎవ్రీ ఇయర్ మీకు 2800 అనేది ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఉంటుంది. 2800 ఉంటుంది. మీకు ఫస్ట్ 1 yearలో ఫిల్టర్స్ చార్జెస్ ఉంటాయి కాబట్టి సపోజ్ మీకు ఎక్కువ బ్లాక్ అయ్యే ఇండికేషన్ కాకుండా ఫిల్టర్స్ ఎక్కువ బ్లాక్ అయ్యే ఏంటంటే దీనిలో యూఎఫ్ ఫిల్టర్ ఉంటుంది, అల్ట్రా ఫిల్టర్ అని. అది 380 rupees ఉంటుంది సార్. మామూలుగా ఎక్కువ బ్లాక్ అయ్యేది అదే, ట్యాంక్ ఫిల్లింగ్ స్లో అవ్వడానికి కూడా రీజన్ కూడా అదే ఉంటుంది. మామూలుగా 6 monthsకి 5 months బ్లాక్ అవుతుంది, 4 months అయినా అలా. అదొకటి చెక్ చేయించుకుని సరిపోతుంది. మీకు జనరల్ సర్వీస్ అన్నా కదా సార్, జనరల్ సర్వీస్కి వచ్చినా కూడా మీకు ప్రీ ఫిల్టర్కి చార్జెస్ తీసుకుంటారు, 330 rupees తీసుకుంటారు దానికి. ఓకే సార్, ప్లస్ ఇంకోటి అంటే మీకు వారంటీ ఉన్నా లేకున్నా మీకు చార్జెస్ ఇంకా ఎక్స్ట్రా అయ్యేది చెప్తాం మీకు. పైప్స్ ఒకవేళ బ్రేక్ అయిపోయాయి అనుకోండి సార్, సపోజ్ ఈ 1 yearలో కాకుండా మీకు నెక్స్ట్ ముందు
ఒకవేళ బ్రేక్ అయిపోతే పైప్స్ చార్జెస్ తీసుకుంటారు. ఇది మామూలుగా బ్రేక్ అవ్వవు, ఒకవేళ పాకురు పట్టేసి బ్రేక్ అవ్వి చార్జెస్ ఉంటాయి, అప్పుడు చార్జెస్ తీసుకుంటారు. మీటర్ 100 రూపీస్ తీసుకుంటారు సార్. మీకు 1 మీటర్ 1.5 మీటర్ 1 మీటర్ పడుతుంది అంతే. 100 రూపీస్ తీసుకుంటారు. ప్లస్ మీకు ఎవ్రీ ఇయర్ 6 months కి ట్యాంక్ క్లీన్ చేయించుకోవాలి సార్. ఎందుకంటే యూవీ కదా, మీకు డస్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ మీకు ఒక ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు డస్ట్ ఎక్కువ వచ్చి ఫిల్టర్స్ బ్లాక్ అయ్యి దీంట్లో డస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మామూలు ఎవ్రీ ఇయర్ 6 months కి 1 year కి క్లీన్ చేయించుకుంటే మీకు బెటర్ టేస్ట్ ఉంటుంది. దాంట్లోకి ఇన్పుట్ ఆపాలంటే వాటర్ ఇన్పుట్ ఆపేయాలంటే ఇక్కడ ఒకవేళ క్లీన్ చేసినప్పుడు ఇక్కడ ఆపేసుకుంటే అలా మామూలు క్లీనింగ్ 200 300 రూపీస్ తీసుకుంటారు అంతే. దాని తప్ప మీకు ఎక్స్ట్రా చార్జెస్ ఏ ఉండవు. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మీకు మాక్సిమం చార్జెస్ అయ్యేటి క్లీనింగ్ కి పైప్స్ చార్జ్ తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ లో మాత్రం ఫిల్టర్ చార్జెస్ తీసుకుంటారు. ఇప్పుడు అది 1 year లోపు ఖచ్చితంగా ఫిల్టర్ మార్చుకోవాల్సి వస్తుందా? చెప్పలేము సార్, యూజర్ బట్టి ఉంటుంది. 6 months రావచ్చు, 8 months, 1 year రావచ్చు, 1 year అయిపోయాక రావచ్చు, చెప్పలేము. 1 year అయిపోతే మరి ఏదో ఏఎంసీ అంటున్నారు, అదేంటి? ఏఎంసీ చెప్తాను కూడా. మీకు మామూలుగా ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ 2800 ఉంటుంది సార్. అదే ఎప్పుడు తీసుకున్నారు అనుకోండి సార్, సపోజ్ నెక్స్ట్ ఇయర్ కి తీసి ఇప్పుడే తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 2800 లో మీకు 280 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. మీకు ఇంకా ఏంటంటే దీంట్లో 2, 3, 4 years ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవి తీసుకుంటే మీకు ఇంకా డిస్కౌంట్స్ తక్కువ వస్తాయి. సపోజ్ 2 year తీసుకున్నారు అనుకోండి సార్, 5250 పడుతుంది. సపోజ్ 3 year తీసుకున్నారు అనుకోండి సార్, 7500 రూపీస్ ఉంటుంది. 4 year తీసుకున్నారు అనుకోండి సార్, 10,500 ఉంటుంది. అంటే 1050 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అలా అమౌంట్ తగ్గుతూ వస్తుంది. పర్ ఇయర్ ఎంత పడుతుంది అంటే మీకు ఒకేసారి 4 years తీసుకుంటే 2300 చేంజ్ అవ్వాలి పడుతుంది. ఇలా తీసుకుంటే మీకు 2800 పడుతుంది. ప్లస్ మీకు వారంటీ ఎక్స్పైర్ అయిపోయి తీసుకున్నారు అనుకోండి, 400 ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. అంటే 2800 ప్లస్ 400 3200 అవుతుంది అలా. ఓకే. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ సార్. హాట్ వాటర్ ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను మీకు. హాట్ వాటర్ అది సెన్సార్ ఇది బటన్ అది, ఓకేనా? అది ఎప్పుడు వర్క్ అవుతుంది సార్, మీకు ట్యాంక్ ఫుల్ అయ్యాక వర్క్ అవుతుంది సార్. సెన్సార్ అనేది ట్యాంక్ ఫుల్ అయ్యాక వర్క్ అవుతుంది. మీకు ట్యాంక్ ఫుల్ అవుతుంది చూపిస్తాను. సెన్సార్ ట్యాంక్ ఫుల్ అయ్యాక వర్క్ అవుతుంది. 24 అనేది నార్మల్ టెంపరేచర్ సార్, రూమ్ టెంపరేచర్ అనుకోవచ్చు అంతే. మామూలు మీకు టెంపరేచర్ బట్టి మామూలు వాతావరణం బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది. వింటర్ సీజన్ అయితే మీకు 18 దాకా వస్తుంది. సమ్మర్ అయితే మీకు 30-35 ప్లస్ వస్తుంది. అలా మామూలుగా మీకు స్టోర్ అయిన వాటర్ మీద నుంచి వస్తాయి కాబట్టి హీట్ గా వచ్చేటప్పుడు అట్లా వస్తాయి. ఓకే సార్. లోపల వాటర్ టెంపరేచర్ బట్టి అది ఉంటుందా? అంతే. అలా ఇదేమో ట్యాంక్ ఫుల్ అయ్యాక వర్క్ అవుతుంది. ఇక్కడ ట్యాంక్ ఫుల్ అనే సింబల్ వస్తుంది, అప్పుడు వర్క్ అవుతుంది. అప్పుడు ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను. దీనిలో 2 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి 45 degrees ఉంటుంది, ఇంకొకటి 80 degrees ఉంటుంది. 45 degrees అని ఎలా సెట్ చేసుకోవాలి సార్, 1 ప్రెస్ చేస్తే 45 degrees వస్తుంది. 1 ప్రెస్ చేస్తే 45 degrees వచ్చేసి నార్మల్ టెంపరేచర్ సపోజ్ 24 ఉంటే 24 నుంచి ఇంక్రీజ్ అయిపోతుంది. 24, 25, 26, 27 అని మీకు 45 దాకా వచ్చేసి ఆగిపోతుంది. మీకు 45 degrees అని ఎంతసేపు హీట్ అవుతుంది సార్, మీకు 2 or 3 minutes లో హీట్ అయిపోతుంది సార్. 2 or 3 minutes లో హీట్ అయిపోతుంది 45 degrees అని. గోరువెచ్చని వాటర్ అంటే ఇన్స్టాంట్ తీసుకొని తాగవచ్చు. లైక్ ఫుల్ అయిపోయింది మీకు చూపిస్తాను ఇప్పుడు. 1 ప్రెస్ చేస్తే 45 degrees వచ్చేది. 45 degrees వచ్చేసి నార్మల్ టెంపరేచర్ సపోజ్ 24 ఉంది కాబట్టి 24 నుంచి ఇంక్రీజ్ అయిపోతుంది. 24, 25 అలా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయిపోతుంది. సపోజ్ మీకు 24 మీకు 45 degrees వద్దు, మీకు సపోజ్ 50 కావాలి, 60 కావాలి, ఎబో 45 కావాలనుకుంటే 80 degrees పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ పట్టుకుంటే 80 degrees అని వచ్చేసి సపోజ్ సేమ్ యాజ్ నార్మల్ టెంపరేచర్ నుంచి వచ్చేసి ఇంక్రీజ్ అయిపోతుంది. 45 కాకుండా 80 degrees పెట్టుకున్నారు అనుకోండి, నార్మల్ టెంపరేచర్ నుంచి 80 degrees కాకుండా ఆ డిగ్రీల వేసుకొని పెట్టేసుకుని అలా 80 degrees పెట్టుకున్నప్పుడు మీకు సపోజ్ 50 కావాలి, 60 కావాలి, 80 degrees కావాలంటే ఆ డిగ్రీకి వచ్చాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇక్కడ 50 degrees వచ్చింది అనుకోండి, ఆఫ్ చేసుకుంటే అక్కడ ఆగిపోతుంది. 60 కావాలి, 60 కూడా ఆఫ్ చేసుకుంటే ఆగిపోతుంది అంతే. 45 కావాలంటే మళ్ళీ ప్రెస్ చేయాలి. 45 కావాలని ఇట్లా 45 కావాలంటే 45 కానీ అయిపోతుంది. మీకు ఎబో 45 కావాలనుకుంటే 50, 60, 70, 80 కావాలనుకుంటే ఎక్కువ యూజ్ చేసి 45 degrees యూజ్ చేసుకుంటారు. యావరేజ్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్. ఓకే సార్. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ ఒకటి అయింది. ఒకసారి వాటర్ మొత్తం ఫ్లష్ అవుట్ చేయండి. ఎలా తీసేయాలో చెప్తాను మీకు. 1 liter బాటిల్ పడుతుంది. కాకపోతే మీకు ఎనీ టైంలో వాటర్ మొత్తం తీసుకోవాలి. మీకు 10 liters ఒకేసారి డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ తీయడం మీకు ఇబ్బంది అవుతుంది అనుకోండి, కింద ఒక డ్రైన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇలా ఎనీ టైంలో మీకు వాటర్ మొత్తం ఫ్లష్ అవుట్ చేయడానికి అది, లేకపోతే ఒకేసారి వాటర్ వేసుకోవడానికి ఎక్కువ యూజింగ్కి ఇలా పెట్టేసుకోవాలి. ఓకే సార్. 10 liters ఒకేసారి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇక్కడ హాట్ ట్యాంక్ ఉంటుంది సార్. హాట్ ట్యాంక్ స్టోరేజ్ వచ్చి 0.8 liters ఉంటుంది.
అది ఇక్కడ ఉంటుంది. మెయిన్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది, హాట్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది. హాట్ ట్యాంక్ నుంచి కింద డ్రైన్ అవుతాయి. ఓకే. అలా మీకు సపోజ్ మీకు టెంపరేచర్ సైడ్ వేసుకుని మాత్రం తీయకూడదు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఫస్ట్ హాట్ వాటర్ వస్తాయి, చేయగలుగుతుంది. ఓకే ఓకే. నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం తీసుకుని సరిపోతుంది. మీకు 40 degrees ఉన్నప్పుడు తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే గోరువెచ్చని వాటర్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం. ఓకే. మీకు సపోజ్ 60-70 పెట్టుకున్నప్పుడు చేయి బాగా కాదు. ఓకే. కొంచెం చూసుకుని పెట్టాలంటే. ఓకే సార్. జస్ట్ క్లీనింగ్ కోసం అది. ఓకే సార్. మీరు వాటర్ మొత్తం డస్ట్ ఏమైనా ఉంటుంది? వాటర్ ఇలా వచ్చేస్తాయి. ఓకే. ఇది నార్మల్ వాటర్. హాట్ వాటర్ అలా ప్రెస్ చేసుకుంటేనే వస్తుంది. లాక్ ఇచ్చాడు దానికి. లాక్ ఇస్తాడు, ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే వచ్చేస్తాయి వాటర్. ఓకే. టెంపరేచర్ సెట్ చేయాలి, ఇలా ఇంక్రీజ్ అయ్యాకనే వస్తాయి వాటర్. సో కంపల్సరీ హాట్ వాటర్కి ఇలా అంటే రావా? అలా రాదు సార్, ఇలా రావు. ఇదే నొక్కాలా? ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి మీకు చేయగలుగుతాను, చిన్నపిల్లలు చేయగలుగుతాను ఇంటికి ఉద్దేశంతో. సో ఇది ఇలా పెట్టి ఇక్కడ నొక్కి పట్టుకుంటేనే వస్తాయి. అంతే. గట్టిగా ఉందని బటన్ అంతే. అంతే బటన్, లాక్ బటన్. ఓకే. ఈ ఫ్లో ఇలా వస్తుంది సార్. ఈ ఫ్లోనేమో కొద్దిగా ఎక్కువ వస్తుంది, ఈ ఫ్లో ఆఫ్ వస్తుంది దాంట్లో. ఓకే. ఇది ఇలా అయినా వస్తాయి. అలానా ఇలా అన్నా వచ్చేస్తాయి. మ్యాక్సిమం వెనక్కి కనుక్కునేటట్టుగానే ఉంది ఇది కూడా. ప్లస్ ఇంకోటి ఏంటి సార్, దీంట్లో వాటర్ బాటిల్ ఎలా తీసేసుకోవాలి చెప్తాను. ఉంది కదా, ఇలా తీసి పనితో లాగేసుకోవచ్చు. అలా కాదంటే యూనిట్ చేతి పెట్టి మన సైడ్ నుంచి లాగేసి ఇలా కారబోతుంది. రిమూవబుల్ మీకు మామూలుగా ఇది తోమేటప్పుడు తీసి పక్క పెట్టేసుకుని. ఓకే సార్, అర్థమైంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదా మాన్యువల్ బుక్ ఉంది, మాన్యువల్ బుక్ ఇదేంటి కింద ట్రైన్ పంపించారు సార్.